లేట్ అయినా ఈ వీక్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందువల్ల నేను చేస్తున్నా. లేటెస్ట్గా హాలీవుడ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, రేపు రిలీజ్ అవబోయే ఫెంటాస్టిక్ 4 యొక్క బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏంటో కంప్లీట్గా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతే మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికార్డింగ్ ఫైనల్ రన్లోని ఆల్మోస్ట్ నార్త్ అమెరికాలోని 200 మిలియన్స్ దగ్గర వరకు వచ్చింది. సో ఆ నెంబర్స్తో ఆగిపోయేలాగే కనిపిస్తుంది ఫైనల్ రన్. కాకపోతే ఇంకా 700 థియేటర్స్ ఉన్నాయి. సో రేపు స్క్రీన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకొక 2 వీక్స్ వరకు మాత్రమే మ్యాక్సిమం ఈ ఫిలింకి ఛాన్స్ అనమాట. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 590 మిలియన్స్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ రెంటల్స్ ప్రకారం 282 మిలియన్స్ థియేటర్స్ నుండి స్టూడియోస్కి మిగిలిన ప్రాఫిట్ అనమాట. కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఈ ఫిలిం కోసం 300 మిలియన్స్ ఖర్చు పెట్టారు. సో స్టూడియోస్కి 18 మిలియన్స్ రెంటల్ లాస్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మార్కెటింగ్ కోసం ఖర్చు పెట్టిన ఆ ఎక్స్ట్రా 50 మిలియన్స్ అయితే ఓటీటీ, స్ట్రీమింగ్, డివిడి ద్వారా ఎర్న్ చేయడానికే ప్రతి ఫిలిం కూడా ప్రతి స్టూడియోస్ కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. బ్లూరే కాకుండా ఓన్లీ డివిడి సేల్సే డొమెస్టిక్గా నార్త్ అమెరికాలోని డెడ్ రేకనింగ్ ఫిలిం 10 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఈ ఫిలిం అంతకన్నా ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రీమింగ్ పరంగా టెలివిజన్తో కలిపి డెడ్ రేకనింగ్ 120 మిలియన్స్ ఎర్న్ చేసిందనమాట. బ్లూరే సేల్స్ అండ్ వీడియో ఆన్ డిమాండ్ కోసం ఎక్స్ట్రాగా ఎర్న్ చేసిందనమాట. సో ఈ ఎక్స్ట్రా ప్రాఫిట్తో కలుపుకొని ఫైనల్ రేకనింగ్కి కూడా ఆ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ డీల్స్ ప్రకారమే టామ్ క్రూజ్ గారు ఇనీషియల్ గానే 120 మిలియన్స్ తీసుకెళ్లిపోయారు. ఎప్పుడు కూడా బడ్జెట్ లేదంటే బాక్స్ ఆఫీస్ పర్సెంటేజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకునే టామ్ క్రూజ్ గారు ఈసారి డైరెక్ట్ గా స్ట్రీమింగ్ నుండి తీసుకున్నారు. ఆ తర్వాత లీలో అండ్ స్టిచ్ ఇప్పటిదాకా 1.009 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ఎప్పుడో ఓపెనింగ్ వీకెండ్ తోటే బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఎర్న్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా 1 బిలియన్ ని కూడా క్రాస్ చేసేసింది. మైండ్ క్రాఫ్ట్ లాగా ఆగిపోకుండా లాస్ట్ వీక్స్ యొక్క సమ్మర్ పొటెన్షియల్ ని మొత్తానికి వాడుకుంది సినిమా. క్లాష్ ఎఫెక్ట్ లేకపోతే ఈ పాటికి 1.5 బిలియన్స్ ఈజీగా ఎర్న్ చేసే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ నార్త్ అమెరికాలోనే 250 మిలియన్ మార్క్ ని దాటేసింది. లాంగ్ రన్ లోని ఫ్యామిలీస్, కిడ్స్ యొక్క పొటెన్షియల్ ని కూడా మెల్లిగా సైడ్ ట్రాక్ లో ఈ ఫిలిం బాగానే యూజ్ చేసుకుంది. మధ్యలో పెద్ద ఫిలిమ్స్ ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా 591 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ రెంటల్స్ ప్రకారం స్టూడియోకి వచ్చినది 295 మిలియన్ రెంటల్స్. ఇదేంటి ఫైనల్ రేకనింగ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రపంచవ్యాప్తంగా ఒకే రేంజ్ లో ఉన్నప్పటికీ ఈ ఫిలిం కి రెంటల్స్ ఎక్కువ రావడానికి కారణం డొమెస్టిక్ గా ఎక్కువ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటుంది. ట్యాక్స్ తక్కువ కట్ అయ్యి మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ కలుపుకొని ఈ సినిమా బడ్జెట్ 230 మిలియన్స్ లోపే కాబట్టి ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. అండ్ స్ట్రీమింగ్ నుండి ఇంకా ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత 28 ఇయర్స్ లేటర్ ప్రపంచవ్యాప్తంగా 146 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అండ్ థియేట్రికల్ రెంటల్స్ ప్రకారం కూడా 73 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రొడక్షన్ బడ్జెట్ కేవలం 60 మిలియన్స్ కాబట్టి ప్రాఫిట్స్ ఈజీగానే ఎర్న్ చేసుకుంది. నెక్స్ట్ కనెక్ట్ అయిన సీక్వెల్స్ కూడా ఫాస్ట్ గానే వచ్చేస్తాయి. అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. సో ఒకప్పుడు ఆడియన్స్ కి ఇప్పుడు ఆడియన్స్ కి తగ్గట్టే బాక్స్ ఆఫీస్ మార్కెట్ ని పెంచుకున్న ఈ ఫ్రాంచైజ్ బిగ్గెస్ట్ గ్రోసర్ అయింది ఎంటైర్ ఫ్రాంచైజ్ లో. కానీ ఇలా సమ్మర్ లో R-rated క్లాష్ లోని రిస్క్ కాకుండా నెక్స్ట్ ఇయర్ జనవరిలోని నెక్స్ట్ సీక్వెల్ రాబోతుంది కాబట్టి హారర్ మంత్ లో కంప్లీట్ పొటెన్షియల్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎలిమెంటల్ లాగా మ్యాజిక్ ఏమీ చేయలేదు లాంగ్ రన్ లోని. అఫ్ కోర్స్ సమ్మర్ టైం అయినప్పటికీ ఈ ఫిలిం కి స్క్రీన్స్ ఇనిషియల్ గానే దొరకలేదు. కానీ తర్వాత పెద్ద పెద్ద ఫిలిమ్స్ డామినేషన్ వలన అస్సలు ఈ ఫిలిం ఎలాంటి అటెన్షన్ కూడా ఎర్న్ చేయలేకపోయింది. కేవలం 132 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. చాలా పెద్ద లాస్ పెట్టింది. బడ్జెటే 175 మిలియన్స్ దాటి ఖర్చు పెట్టారు. యానిమేటెడ్ కి గట్టి మార్కెట్ ఉంది, పిక్సార్ కి గట్టి బ్రాండే ఉంది, అండ్ డిస్నీకి కూడా మంచి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నారు. అది కూడా పాజిటివ్ రివ్యూస్ తోటి. అంటే యానిమేటెడ్ లో కూడా ఫ్రాంచైజెస్ కి మాత్రమే పొటెన్షియల్ అంటే కాదు, సరైన మార్కెటింగ్ అండ్ ప్రాపర్ రిలీజ్ ఉంటే ఒరిజినల్స్ కి కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంటుంది. అండ్ సిన్నర్స్ తర్వాత వార్నర్ బ్రోస్ కి F1 లాంటి ఫిలిం అది గట్టిగా ప్రూవ్ చేసింది. కానీ అన్ని ఫిలిమ్స్ కి ఇదే రేంజ్ లో వస్తాయని నేను చెప్పను. అండ్ బ్రాడ్ పిట్ గారికి ఒకప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్న క్రెడిబిలిటీతో పాటు ఈ F1 కార్ రేసింగ్ ఫిల్మ్స్ చాలా మంది పాపులేషన్ ని ఎంటర్టైన్ చేయగలిగింది. అలానే ప్రతి ఒరిజినల్ ఫిల్మ్ కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని చెప్పలేం కదా. బట్ టాప్ గన్ మ్యావరిక్ తర్వాత ఇలాంటి ఒరిజినల్ ఫిల్మ్ తోటి జోసెఫ్ కోసిన్స్కీ యొక్క డైరెక్షన్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా గట్టిగా పడింది. ఇండియాలో కూడా 100 crores దాటి కలెక్ట్ చేసింది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ అండ్ ద బుల్లెట్ ట్రైన్ లాంటి ఫిలిమ్స్ కన్నా F1 పెద్ద ఇంపాక్ట్ ఇచ్చింది బ్రాడ్ పిట్ గారి కెరీర్ కి. ఈ ఇయర్ మిషన్ ఇంపాసిబుల్, జురాసిక్ వరల్డ్ తర్వాత 100 crores క్రాస్ చేసిన హాలీవుడ్ ఫిల్మ్ ఇదే. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 466 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా పోస్ట్ కోవిడ్ బిగ్గెస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ రికార్డ్ ని పెట్టింది. ఈ వీకెండ్ తో 500 మిలియన్స్ ని టచ్ చేసేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్ గానీ, జురాసిక్ వరల్డ్ గానీ, రేపు రిలీజ్ అవబోయే ఫెంటాస్టిక్ 4 యొక్క ఎఫెక్ట్ కూడా ఈ ఫిలిం మీద ఓవర్సీస్ లో అస్సలు పడినట్టే కనిపించట్లేదు. నార్త్ అమెరికాలో కూడా 160 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ 180 మిలియన్స్, 190 మిలియన్స్ కూడా దాటేలాగా కనిపిస్తుంది. కానీ ఆ సిన్నర్స్ యొక్క 250 మిలియన్స్ రేంజ్
బిగ్గెస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ యొక్క రికార్డ్ ని క్రాస్ చేయలేకపోవచ్చు నార్త్ అమెరికాలో, కానీ గ్లోబల్ గా అయితే క్రాస్ చేసేసింది. అది మాత్రమే కాదు, ఇనిషియల్ గా 500 నుండి 520 మిలియన్స్ లోపే అనుకున్నాను ఫైనల్ రన్, కానీ ఇప్పుడు 540 550కి కూడా వెళ్ళేలాగా కనిపిస్తుంది. మరి ఫైనల్ రన్ లోని 550 దాటితే మాత్రం పీక్ అచీవ్మెంటే. థియేట్రికల్ రెంటల్స్ ఆల్రెడీ 220 మిలియన్స్ కలెక్ట్ చేసింది కాబట్టి బడ్జెట్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది థియేటర్స్ నుండి. ఇక నెక్స్ట్ మార్కెటింగ్ కాస్ట్ కానీ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ప్రాఫిట్ అంతా కూడా యాపిల్ స్ట్రీమింగ్ నుండి గట్టిగానే టార్గెట్ చేస్తుంది. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసేసింది. ఇప్పటిదాకా 656 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోని 800 మిలియన్స్ దగ్గర వరకు వెళ్ళేలాగే కనిపిస్తుంది. థియేట్రికల్ రెంటల్స్ కూడా 308 మిలియన్స్ వచ్చాయి ఆల్రెడీ. సో గట్టిగానే వస్తుంది, ఎందుకంటే డొమెస్టిక్ నార్త్ అమెరికా, యూకే లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ లోని నెగిటివ్ రివ్యూస్ వచ్చే ఫిల్మ్స్ కి అంత కలెక్షన్స్ రావు. కానీ ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ ఎంత పెద్ద బెయిట్ అంటే సమ్మర్ లో ఎంత పెద్ద ఫాటిగ్ ఉన్నా ఈజీగా క్యాష్ చేసుకోగలుగుతున్నారు. అంటే మినిమం మార్కెట్ వచ్చేస్తుంది, మినిమం ప్రాఫిట్స్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకొక పాట్ ని కూడా లాగే ఛాన్స్ అయితే ఉంది. ఈ నెంబర్స్ చూస్తే ఎవరికి కూడా ఆగాలనిపించదు కదా. అలా ఇండియాలో కూడా 100 crores వచ్చేసాయి, కానీ ప్రీవియస్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే చాలా మార్కెట్ తగ్గింది. అంటే 200-250 మిలియన్స్ వరకు తగ్గినట్టే కదా. ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చి ఉంటే 1 బిలియన్ ఈజీగా దాటేసి ఉండేది సినిమా. ఇక ఆ తర్వాత సూపర్ మ్యాన్ నార్త్ అమెరికా రెస్పాన్స్ మాత్రం పీక్ లెవెల్ అని చెప్పాలి. అంటే డీసీకి చాలా గ్యాప్ తర్వాత ఒక పీక్ లెవెల్ అచీవ్మెంట్. అంటే ఈవెన్ ద బ్యాట్మెన్ కన్నా ఎక్కువ నెంబర్స్ డొమెస్టిక్ గా ఫైనల్ రన్ లో ఎర్న్ చేసేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వీక్ డేస్ ను కూడా అద్భుతమైన హోల్డ్ ని పెట్టుకుంటుంది. మొన్న ట్యూస్డేని కూడా డబుల్ డిజిట్ జంప్ చూసింది అనమాట. మ్యాన్ ఆఫ్ స్టీల్ యొక్క లైఫ్ టైమ్ గ్రాస్ ని ఈ సాటర్డే కల్లా క్రాస్ చేసేలాగే కనిపిస్తుంది. నార్త్ అమెరికాలోని ఫైనల్ రన్ 380 నుండి 400 మిలియన్స్ దాటే రేంజ్ లో కనిపిస్తుంది. సో డొమెస్టిక్ గా ఎక్కువ నెంబర్స్ రావడం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది. ఓవర్సీస్ లో ఎలానో ఎక్కువ ట్యాక్స్ కట్ అయిపోతుంది. దాంతో పాటు సూపర్ మ్యాన్ ఫిల్మ్స్ కి ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటుంది. ఫ్రాంచైజ్ లోని ఒక కంటిన్యూషన్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి చాలా మార్కెట్స్ లో సూపర్ మ్యాన్ పొటెన్షియల్ తగ్గిపోయింది. అది ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ ఈ జనరేషన్ లోనే తగ్గిపోయింది. సూపర్ మ్యాన్ రిటర్న్స్ అండ్ మ్యాన్ ఆఫ్ స్టీల్ కూడా అవి ఫేస్ చేశాయి. అండ్ ఇప్పుడు ఈ సూపర్ హీరో ఫాటిక్ వల్ల చాలా ఫిల్మ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థండర్ బోల్ట్స్ పాజిటివ్ రెస్పాన్స్ వదిలేయండి, క్యాప్టెన్ అమెరికా 4 కూడా వదిలేయండి, ఇప్పుడు రాబోతున్న ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ యొక్క బుకింగ్ లో కూడా ఫారెన్ సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ఫటిక్ చాలా గట్టిగా కనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళు రీగెయిన్ చేయడానికి, ఫటిక్ పోగొట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. డీసీకి నార్త్ అమెరికాలోనే చాలా గ్యాప్ తర్వాత గట్టి స్టార్ట్ గా అనిపించింది. అంటే టాప్ 3 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి రేంజ్ లో కనిపిస్తుంది. సో కంటిన్యూషన్ కి అయితే చాలా బాగుంటుంది. ఇలా కంటిన్యూ చేసుకుంటే మార్కెట్ కూడా అలా పొటెన్షియల్ వాడుకున్నట్టు అవుతుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్స్ క్రాస్ చేసింది. నెక్స్ట్ వీక్ కల్లా 500 కూడా క్రాస్ చేస్తుంది. సో ఫైనల్ రన్ లోని 700, 750, 730 ఈ దగ్గర వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యాట్మెన్ ని దాటకపోవచ్చు, ఎందుకంటే ఓవర్సీస్ ఎఫెక్ట్ వల్ల. ఆఫ్ కోర్స్ బ్యాట్మెన్ కి ఓవర్సీస్ లో గట్టి డిమాండ్ ఉండొచ్చు అండ్ ఆ టైంలోని క్లాష్ లేదు, ఫటిక్ కూడా లేదు. కానీ అమెరికన్స్ కి మాత్రం సూపర్ మ్యాన్ అంటే బ్యాట్మెన్ కన్నా ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంత గ్యాప్ వచ్చిన డిమాండ్ ఉంది, మరి యూజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఐ నో వాట్ యూ డిడ్ ఇన్ లాస్ట్ సమ్మర్ ఫిల్మ్ అయితే కంప్లీట్ గా ఈ మధ్యలో వచ్చి పేలిపోయింది. ఈవెన్ రివ్యూస్ కూడా బ్యాడ్, కేవలం 27 మిలియన్స్ వచ్చాయి. ఆ తర్వాత స్మర్ఫ్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆ ఫిల్మ్ కూడా వాష్ అవుట్ అయిపోయే రేంజ్ లో. అంటే ఈ రీబూట్ మీద ఎవరికి కూడా ఎక్సైట్మెంట్, హైప్ లేకపోవడమే కాదు, ఈ సినిమాకి కూడా దారుణమైన రివ్యూస్ రావడం వల్ల కేవలం 40 మిలియన్స్ లోపే కలెక్ట్ చేసింది. ఇక రేపు రిలీజ్ అవబోయే ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఇనిషియల్ గా నేను ఇంతకుముందు చెప్పాను కదా 100 మిలియన్స్ నార్త్ అమెరికాలోని ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒరిజినల్ ఫెంటాస్టిక్ 4 కి ఆ రేంజ్ డిమాండ్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఎంసీయూ తోటి క్రాస్ ఓవర్ అండ్ డూమ్ క్యామియో గెలాక్టస్ ని డైరెక్ట్ గా మొదటిసారి చూడబోతున్నాం. అండ్ రీసెంట్ గా పెడ్రో పాస్కల్ ఫేస్ కూడా బాగా పాపులర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ డేవిడ్ కార్న్స్వెట్ ఎవరికి తెలియదు, కానీ పెడ్రో పాస్కల్, వెనెసా కర్బీ లాంటి వాళ్ళు చాలా మందికి తెలుసు. 100 మిలియన్స్ నార్త్ అమెరికాలోని గ్రేట్, కానీ ఓవర్సీస్ లోని సూపర్ మ్యాన్ లానే సూపర్ హీరో ఫటిక్ అయితే కొన్ని కంట్రీస్ లోని ఫెంటాస్టిక్ 4 కూడా గట్టిగా ఫేస్ చేస్తుంది. ఈవెన్ ఎంసీయూ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఈ ఇయర్ లో ఫేస్ చేశాయి. సో ఈ ఇండివిజువల్ సూపర్ హీరో ఫిలిమ్స్ మంచిగా అలా వస్తేనే అప్పుడు ఈ ఫటిక్ పోతుందన్నమాట. క్రాస్ ఓవర్ ఫిలిమ్స్ లైక్ అవెంజర్స్ లాంటివి, డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ లాంటివి ఎలానో జనాలు చూస్తారు, కానీ ఇండివిజువల్ సూపర్ హీరో ఫిలిమ్స్ ఆడితేనే ఫటిక్ పోయినట్టు, మార్కెట్ ఆ జానర్కి ఉన్నట్టు. కానీ వీళ్ళు ఓన్లీ నార్త్ అమెరికాలో మాత్రమే రీగెయిన్ చేయగలుగుతున్నారు. కానీ ఓవర్సీస్ లో కొన్ని కంట్రీస్ లో ఇప్పుడు ఎంసీయూ డూమ్ తోటి అప్కమింగ్ డూమ్స్ డే క్రాస్ ఓవర్ ఉంటుంది కాబట్టి క్రెడిట్స్ లోని కాస్త సూపర్ మ్యాన్ కన్నా ఒక 5 to 10 మిలియన్స్ 15 మిలియన్స్ ఎక్స్ట్రా ఓవర్సీస్ లో వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఆ ఛాన్స్ ఈ ఫిల్మ్ వాడుకుంటుందా లేదనేది మనకి మండేకి తెలుస్తుంది. పక్కాగా ఆ టైంకి వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక అప్డేట్ విషయానికి వస్తే టామ్ క్రూజ్ గారి డేస్ ఆఫ్ థండర్ 2 సీక్వెల్ యొక్క రైటింగ్ స్టేజ్ ఈ ఇయర్ లోనే మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ ఇయర్ కి షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. కానీ అంతకన్నా ముందు టామ్ క్రూజ్ గారు ఇనారిటో గారి జూడీ ఫిల్మ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డీపర్ అనే ఒక సైఫై హారర్ ఫిల్మ్ లోని జాయిన్ అవుతారు. ఆ తర్వాతనే ఈ ఫిల్మ్ షూటింగ్ మొదలవచ్చు. పోతే డేస్ ఆఫ్ థండర్ 2 అనేది నాస్కార్ రేసెస్ అనమాట. అంటే ఫార్ములా 1 లాంటి రేస్ కాదు. ఆ తర్వాత జేమ్స్ గన్ గారు మరొక సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు. అంటే ఇనిషియల్ గా ఆయన ఒక మల్టీవర్స్ క్రాస్ ఓవర్ టైప్ లో ఒక ఈవెంట్ తయారవబోతుంది. ఆ ప్రాజెక్ట్ ని నా స్లేట్ లో అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే కాంపిటీటర్స్ అనౌన్స్ చేస్తే కాపీ చేయొచ్చు ఆ స్టైల్ ని.
అది యూనిక్ స్టైల్లో ఉండబోతుంది కాబట్టి యూనివర్స్ లో అనౌన్స్ చేయరని చెప్పారు. అంటే సడన్ సర్ప్రైజ్ ఇస్తారు, అదొక క్రాస్ ఓవర్ ఫిల్మ్. కానీ దానికన్నా ముందు సూపర్ మ్యాన్ సీక్వెల్ కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. నేను నెక్స్ట్ తీయబోయే ప్రాజెక్ట్ అదే, కానీ అది సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మెన్ లాంటి ప్రాజెక్ట్ కాదు, వరల్డ్స్ ఫైనెస్ట్ లాంటి అంటే ఒక క్రాస్ ఓవర్ టైప్ ఆఫ్ ఫిల్మ్ కూడా కాదని చెప్పారనమాట. కానీ సూపర్ మ్యాన్ డైరెక్ట్ సీక్వెల్ కూడా కాదు, కానీ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఆ ఫిల్మ్ లో ఎక్కువ పోర్షన్ లో ఉంటుంది, స్టోరీకి మాత్రం కంటిన్యూషన్ అంటున్నారు. సో చాలా మంది వండర్ ఉమెన్ సూపర్ మ్యాన్ ఫిల్మ్ అని అంతకుముందు మొన్న నేను చెప్పాను కదా, ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. అండ్ సూపర్ మ్యాన్ వర్సెస్ అథారిటీ లాంటి ఫిల్మ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అథారిటీ ఫిల్మ్ కూడా ఇనిషియల్గా స్లేట్లో అనౌన్స్ చేశారు, కానీ ఆ ఫిల్మ్లో డైరెక్ట్గా సూపర్ మ్యాన్ని పెట్టి సూపర్ హీరోస్ అంటే మెటా హ్యూమన్స్ వర్సెస్ గవర్నమెంట్ లాగా కొత్త అటెంప్ట్ పెట్టే అవకాశం కూడా ఉంది, లైక్ సివిల్ వార్ టైప్ ఆఫ్ క్రాస్ ఓవర్ లాగా. మెటా హ్యూమన్స్ డిసిషన్స్ మీద గవర్నమెంట్ కాస్త షాకింగ్గా భయంగా ఉంది కాబట్టి, అండ్ రిక్ ఫ్లాగ్ సీనియర్ కూడా పీస్ మేకర్ తన కొడుకుని చంపేశాడనే కోపంతో ఉంటాడు కదా, ఆ విధంగా క్రియేట్ అవ్వచ్చు. అలానే అప్పుడే మనం ఫ్లాష్ అండ్ ఆక్వామ్యాన్ ని ఈ యూనివర్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేమంట. అంటే పూర్తిగా ట్రయో మీదనే ఫోకస్ చేస్తున్నారు జేమ్స్ గన్, అదే బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్. సో ఫ్లాష్ అండ్ ఆక్వామ్యాన్ మరొక 2 years వరకు ఎక్స్పెక్ట్ చేయకండి ఈ యూనివర్స్ లో అని చెప్పారు. కానీ మిస్టర్ టెరిఫిక్ ఫిల్మ్ వచ్చే ఛాన్స్ ఉందంట, ఎందుకంటే డీసీ స్టూడియోస్ రీసెంట్ గా మిస్టర్ టెరిఫిక్ యొక్క క్యారెక్టర్ రైట్స్ ని కూడా ఫైల్ చేశారు కాబట్టి, అంటే వెబ్ సిరీస్ కాదు, డైరెక్ట్ గా ఫిల్మ్ నే ప్లాన్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్ లో ఈ క్యారెక్టర్ చాలా మందిని ఇంప్రెస్ చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంత పాపులారిటీ లేదు. Tier 2, Tier 3 లాంటి క్యారెక్టర్ అనమాట డీసీ కామిక్స్ లోని. అయినప్పటికీ అంటే ఎవరికి తెలియని అండర్ రేటెడ్ క్యారెక్టరే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందంటే, ఇంతకన్నా చాలా తెలివైన క్యారెక్టర్స్, డేంజరస్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ అండర్ రేటెడ్ క్యారెక్టర్స్ని నేను ఎస్టాబ్లిష్ చేయడానికి మొదట్లో ప్రయత్నిస్తున్నా అని చెప్పి జేమ్స్ గన్ చెప్పారు. అంటే పాపులర్ క్యారెక్టర్స్ మీద ఎన్నో ఫిల్మ్స్ వస్తుంటే కలెక్షన్స్ వస్తాయని చెప్పి, కానీ ఇలాంటి నాన్ పాపులర్ క్యారెక్టర్స్ని ఒక కామిక్ ఫ్యాన్గా ఎక్స్ప్లోర్ అవ్వడమే నా మెయిన్ మోటివ్. అప్పుడే కంప్లీట్గా క్యారెక్టర్స్ యొక్క పొటెన్షియల్ని ఇంట్రొడక్షన్లోని స్ట్రాంగ్గా వాడుకోవచ్చు కలెక్షన్స్ రాకపోయినా అని చెప్పారు జేమ్స్ గన్ గారు. అంటే ఒక స్ట్రాంగ్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కట్టాలంటే పునాదులు బలంగా ఉండాలి కదా, ఆ విధంగా నాన్ పాపులర్ హీరోస్ అయినా సరే వీళ్ళతోటి స్ట్రాంగ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వీళ్ళ పొటెన్షియల్ని వాడుకుంటా అంటున్నారు. మొత్తానికి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మరొకసారి పోస్ట్ పోన్ అయింది. మరొక న్యూ డేట్ వచ్చిందనమాట. June 25th, 2027లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అప్పటికైనా అవుతుందా? ఇప్పట్లానే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయినట్టు మళ్ళీ అవుతుందా అనే డౌట్లోనే చాలా మంది ఉన్నారు. అండ్ గాడ్జిల్లా -1 సీక్వెల్కి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ లోపు రిలీజ్ అయిపోవచ్చు అని వచ్చింది అప్డేట్. ఇదేంటి నెక్స్ట్ ఇయర్ లోపు షూటింగ్ మొదలవచ్చు అని రావాలి కదా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీయాలంటే 1 year ముందే అనౌన్స్మెంట్ కానీ, షూటింగ్ కానీ, రైటింగ్ కానీ అన్నీ మొదలవ్వాలి. అంటే రైటింగ్ అయిపోయిందా, షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అనేది ఏమీ చెప్పలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా రిలీజ్ అవ్వచ్చు అని అప్డేట్ వచ్చింది. అంటే వీళ్ళు ఎప్పుడు స్క్రిప్ట్ రాస్తారో, ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారో అని తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. మరి చూద్దాం. ఆ తర్వాత సర్ప్రైజింగ్ అప్డేట్, షిన్ గాడ్జిల్లా సీక్వెల్ రాబోతుందంట. జాపనీస్ వాళ్ళు అప్పట్లో ఈ ఫిల్మ్ తీశారు. కంప్లీట్గా ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఈ షిన్ గాడ్జిల్లాది స్టన్నింగ్గా ఉంటుంది. నార్మల్ గాడ్జిల్లా కన్నా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కంప్లీట్గా కాన్సెప్ట్. అండ్ ముఖ్యంగా ఈ సీక్వెల్కి వేరే లెవెల్ టెరిఫైయింగ్ పొటెన్షియల్ ఉన్నట్టు ఆ పార్ట్ 1 ఎండింగ్ అయిపోద్ది అనమాట క్లిఫ్ హ్యాంగర్ తో. అదిరిపోయేలాంటి ఎండింగ్ అది. కానీ జపాన్ వాళ్ళు ఫస్ట్ పార్ట్ ని బాగా లో బడ్జెట్ తోటి మేనేజ్ చేశారు. ఈ సెకండ్ పార్ట్ ని సీక్వెల్ ని మేనేజ్ చేయలేరేమో అనుకుని ఆపేసారు కదా అనుకున్నాను. మొత్తానికి ఆ సీక్వెల్ రాబోతుందనే అప్డేట్ వచ్చింది. సో మరి జపాన్ వాళ్ళు గాడ్జిల్లా -1 యొక్క సక్సెస్ యొక్క ఆ హోప్ తో గట్టిగా ప్రయత్నించడానికి రెడీ అవుతున్నారు. చూడాలి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో. అయితే ఈ ఆగస్టులోని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షూటింగ్ మొదలవబోతుంది. నెక్స్ట్ ఇయర్ జూలైలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఆల్రెడీ పనిషర్ స్పెషల్ ఫిల్మింగ్ కూడా జరుగుతుంది కాబట్టి, పనిషర్ కూడా స్పైడర్ మ్యాన్ 4లో ఉన్నాడు కాబట్టి మరి ఎలా షూటింగ్ లో డేట్స్ లో జాయిన్ అవుతాడో చూడాలి. దాంతోపాటు అవెంజర్స్ డూమ్స్ డే షూటింగ్ మొదలైన విషయం మనకు తెలిసిందే. షూటింగ్ మొదలైన తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్ ని డిలే చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. దానికి కారణం డూమ్ యొక్క ఆరిజిన్ మాత్రమే కాదు, డూమ్స్ డే ఫైనల్ యాక్ట్ యొక్క అంటే క్లైమాక్స్ థర్డ్ యాక్ట్ అయితే ఫినిష్ కాలేదు, దాని మీద ఎలాంటి ఐడియా లేదని మొన్నే మనకు తెలిసింది. సో ఆ థర్డ్ యాక్ట్ గురించి మరొక రైటర్ జాయిన్ అయ్యారు అనమాట, మైకెల్ వాల్రన్. ఇంత పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ కి షూటింగ్ మొదలైన తర్వాత స్క్రిప్ట్ కంప్లీట్ కాకుండా షూటింగ్ మొదలుపెట్టి మళ్ళీ రైటర్ ని యాడ్ చేయడం వల్ల ఫారెన్ లో పిచ్చగా తిడుతున్నారు అనమాట. దీనికి తోడు రూసో బ్రోస్ కేర్లెస్ గా AI అకౌంట్ తీసుకుంటున్నాం, చాట్ జీపీటీ అకౌంట్ తీసుకుంటున్నాం అని చెప్పి అసలు ఆర్ట్ మీద కానీ క్రియేటివిటీ మీద రెస్పెక్ట్ లేనట్టు మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఈ సినిమాని సొంత క్రియేటివిటీతో కాకుండా రిమైనింగ్ స్క్రిప్ట్ అంతా కూడా AI చాట్ జీపీటీని యూజ్ చేసి డెవలప్ చేశారంట. ఎస్, ఫిల్మ్ మేకింగ్ ఇది ఒక పెద్ద ఇన్సల్ట్ లాంటిదే. అండ్ ఈ ఫిల్మ్లోని థోర్ సెకండ్ లీడ్గా ఉండబోతున్నాడంట. ఫస్ట్ లీడ్ ఆల్రెడీ పెడ్రో పాస్కలే. సో థర్డ్ లీడ్ మేబీ స్పైడర్ మ్యాన్ ఉండొచ్చు. యాక్చువల్గా మరి స్పైడర్ మ్యాన్ ఈ సాగాకి మెయిన్ లీడ్ కాదు, పెడ్రో పాస్కల్, రీడ్ రిచర్డ్స్ మెయిన్ లీడ్, థోర్ సెకండ్ లీడ్. సంవత్సరానికి ముందుగానే ఓడిసీ ఐమాక్స్ టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశారు. అదే రేంజ్లో చాలా థియేటర్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతున్నాయి. అది కూడా నార్మల్గా హాలీవుడ్ ఫిల్మ్స్కి $14, $15, $20 రేంజ్ టికెట్ రేట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ $50, $100 రేంజ్ పెట్టినా కూడా మొత్తం బుక్ అయిపోయాయి. నోలన్ గారి మార్కెట్ అలా రైజ్ అవుతూనే ఉందన్నమాట. ఇకపోతే థియేటర్స్లోని చూపించిన ఆ టీజర్ గ్లింప్స్ అయితే ఆన్లైన్లో రాదు, అది కేవలం థియేటర్స్ కోసమే రిలీజ్ చేశారంట.
ఆన్లైన్లో లీక్ అయిన అవతార్ 3 ట్రైలర్ మీద వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఆగిపోయాను. ఎందుకంటే బ్యూటిఫుల్ విజువల్స్ వస్తే ఒరిజినల్ ట్రైలర్ కోసమే నేను కూడా ఆ వీడియోని చూడలేదు. రేపు ఎలానో థియేటర్స్లోని అవతార్ థర్డ్ పార్ట్ యొక్క ఫస్ట్ టీజర్ని చూస్తాం. మేబీ ఆ టైంలోనే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా లేదనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఆ విజువల్స్ని థియేటర్స్లో బ్యూటిఫుల్గా ఆస్వాదిద్దాం. దాంతోపాటు ఫస్ట్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఎంసీయూ రీబూట్ అవబోతుందని కెవిన్ రీసెంట్గానే చెప్పేశారు. అండ్ ఆయన ఎంసీయూని వదిలేస్తున్నారు అనమాట. ఇదేంటి మళ్ళీ కెవిన్ ఫేజ్ లేరా? దాంతోపాటు ఎంసీయూ రీబూట్ అంటే మళ్ళీ ఫ్రెష్గా డీసీయూ లాగా మొదలవుతుంది అనే కన్ఫ్యూజన్కి కాస్త క్లారిటీ ఇంతకుముందు ఇచ్చా. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను మరొక వీడియో ద్వారా. కానీ ఎంసీయూ సాఫ్ట్ రీబూట్, మెయిన్ రీబూట్ అయితే నెక్స్ట్ సాగాలో అయిపోతుంది. హ్యారీ పాటర్ కాస్టింగ్ లో వరల్డ్ మార్ట్ ఆల్రెడీ ఉన్నాడంట. కానీ ఆ కాస్ట్, ఆ యాక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచారంట. తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని టీంలో ఆల్మోస్ట్ కాస్ట్ అందరూ కూడా రెడీ అయిపోయారు. షూటింగ్ కూడా మొదలైపోయింది. అలానే చాలా మంది పిల్లలందరూ కూడా ఈ షోలోనే యాక్ట్ చేస్తారు. ఎన్నో ఇయర్స్ వరకు పనిచేయాలి కాబట్టి వాళ్ళు స్కూల్ కి కూడా వెళ్ళాలని చెప్పి సపరేట్ గా ఒక స్కూల్ ని వీలే కట్టేశారనమాట. సో షూటింగ్ చేసుకుంటారు. ఆ టైంలో స్కూల్ కూడా రెండు బ్యాలెన్స్ చేసే విధంగా స్టూడియోస్ ఈ విధంగా ప్లాన్ చేశారు ఆ పిల్లల కోసం. సూపర్ డివిజన్, ఒకవైపు స్కూల్ మరొక వైపు యాక్టింగ్ రెండు కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. సో మొత్తానికి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా క్రిస్టల్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. రేపు రిలీజ్ అయ్యే ఫిల్మ్ చూసి రివ్యూ కూడా మన ఛానల్లో పెడతాను. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.